హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ ప్రియాంకనండి. ఈరోజు జీడిపప్పు ములంకాడ మన స్టైల్లో కర్రీ చేశానండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ కాలంలో ఎక్కువగా దొరికిన పచ్చి జీడికాయలు తీసుకొచ్చి అందులో ఉన్న జీడిపప్పునంతా ఇలాగ ఒలిచి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. దాన్ని వేడి నీళ్ళతో 2 సార్లు శుభ్రం చేసి తడి లేకుండా ఒక బౌల్లోకి తీసుకున్నానండి. కర్రీలోకి కావాల్సిన ములంకాయలని నీట్గా వాష్ చేసి శుభ్రంగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పొయ్యి వెలిగించి దాని మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ నీట్గా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. అందులో చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. కూరకి సరిపడే కారాన్ని వేసి బాగా కలిపి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేశానండి. ముందుగా చేసుకున్న టమాటా, పచ్చి జీడిపప్పు మిక్సీ కొట్టి ఉంచుకున్న పేస్ట్ని అందులో వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని కడిగి ఉంచుకున్న ములంకాయలను అందులో వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇలాగ వచ్చిందండి. ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పునంతా అందులో వేసి జీడిపప్పుని ములంకాయని బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత సరిపడే వాటర్ పోసి రుచికి సరిపడిన కారం, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి అది దగ్గరికి ఉడికిందాకా ఉంచాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గర అయిన తర్వాత దానికి గార్నిష్ కింద కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టింది ఉంచండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కొంచెం రైస్లో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.